దీపాన్ని ఎవడైనా ఎలా వెలిగిస్తాడండి, అది కూడా పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు చక్కగా నీట్గా కూర్చుని ఒకరినొకరిని చూసుకుంటా నవ్వుకుంటా దీపం అయితే అక్కడ పెట్టి అది ఆరకుండా స్లోగా నూనె పోసి ఆ ఒత్తి పెట్టి అలా జాగ్రత్తగా వెలిగిస్తారనమాట. అలా కాకుండా కాటన్ రైడ్ సినిమాలో ఆల్రెడీ వెలిగించాం కాబట్టి ఇప్పుడు ఓజీ సినిమా వచ్చేపాటికి ఇలా కాకుండా ప్రమిది ఎలా పెట్టి వెలిగిస్తే అది బాగోదనమాట. దీపాన్ని ఎప్పుడైనా ఎవడైనా ఏ సినిమాలో చేసినా, ఓజీ సినిమాలో చేసినా లేకపోతే తర్వాత వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చేసినా అలాగే వెలిగించాలి, అలాగే పట్టుకుని వెలిగించాలన్నమాట. ఇందాక పోస్టర్ అయితే వచ్చింది కదా ఓజీ సినిమా సెకండ్ సింగిల్కి సంబంధించి, ఆ పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే గోల్ అనమాట. ఇది కాటన్ రైడ్ సినిమాలో శృతి హాసన్ గారితో ఉన్న స్టిల్లే మళ్ళీ రిలీజ్ చేశారు, లేకపోతే తీన్మార్ సినిమాకి సంబంధించిన అన్సీన్ స్టిల్ ఇది. ఓర్ నాయన, తీన్మార్ అవ్వచ్చు, కాటన్ రైడ్ అవ్వచ్చు, లేకపోతే ఓజీ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా దీపాన్ని ఇలాగే కదరా వెలిగించేది. ఇప్పుడు ఇలా తిరగేసి పెడితే అది ఏమి ఎలగదు కదా. లేకపోతే ఇప్పుడు హీరోయిన్ నెత్తి మీద పెట్టి వెలిగించాలండి, లేకపోతే ఇలా పట్టుకుని ఇలా వెళ్తా ఉండాలండి. దీపాన్ని ఎవడైనా అలాగే వెలిగిస్తాడు. కాబట్టి ఈ ఓజీ సినిమాలో కూడా అలాగే వెలిగించారు. మరీ కామెడీ కొంటారనమాట కొంతమంది కమెడియన్స్ అయితే. బేసిక్ థింగ్ అది, అవి మారవు, అది ఏ సినిమాలో అయినా అలాగే ఉంటాయి. ఇంకా అది పక్కన పెడితే ఇది ఇప్పుడు సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో అది ఒక లవ్ సాంగ్ ప్లస్ ఎమోషనల్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ పేరు ఏంటంటే సువ్వి సువ్వి అంట. ఆ దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం మన హీరోయిన్ లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అయితే ఇక్కడ డిసప్పాయింట్ అనిపించిన విషయం ఏంటంటే వీళ్ళు ప్రోమోని ఏ రోజు రిలీజ్ చేస్తారో వీళ్ళైతే అక్కడైతే మెన్షన్ చేయలేదు. కానీ సాంగ్ మాత్రం మనం ముందే అనుకున్న విధంగా వినాయక చవితి రోజు మార్నింగ్ 10 గంటల 8 నిమిషాలకి అయితే ఈ సాంగ్ అయితే మన ముందుకైతే రాబోతుంది. నాకు తెలిసి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో లవ్ సాంగ్ అంటే భీమలా నాయక్ సినిమాలో ఈ పాట ఉంది కదా, అదేంటి కట్ చేశారు ఆ పాట నాకైతే ఇప్పుడైతే గుర్తుకు రావట్లేదు. కానీ అంత ఇష్టం ఏంటయ్యా ఆ పాట ఉంటుంది కదా, ఆ పాట రేంజ్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అయితే ఆ పాట రేంజ్లో ఉన్నా అది అలా కట్ చేయకూడదు అనమాట, సినిమాలో అయితే ఉండాలి. మరి ప్రోమోను కూడా మరి రేపు వస్తుందేమో ప్రోమోకి సంబంధించిన అప్డేటు. మరి అదనమాట మ్యాటర్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, దీపాన్ని ఎక్కడైనా అలాగే వెలిగిస్తారు. ఇప్పుడు ఆ సినిమాలో వేరే రకంగా వెలిగించారని ఇలా తిప్పి వెలిగిస్తారనమాట. అప్పుడు మొత్తం పడిపోద్ది, ఆరిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.